జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల్ గ్రామ పంచాయతీ బ్లేడ్ బండి ఇది గ్రామ పంచాయతీ డాక్టర్ చిన్న యాక్సిడెంట్ అయింది అయిన తర్వాత అనుకోకుండా అన్నిశ్రీలో అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్ ఏం పర్లేదు బాగానే ఉన్నది అయిపోతే ఆపరేషన్ చేసిండు. ఆపరేషన్ చేసిన తర్వాత కారు మొత్తం ఇన్ఫెక్షన్ అయింది. మేము హైదరాబాద్ తీసుకెళ్ళాం. 3-4 రోజులు ఇక్కడ ఆపరేషన్ చేసి అట్నే ఉంచిండు దాన్ని. ఆయన పట్టించుకోలేదు అసలు డాక్టర్ ఏమి. ఆయన నిర్లక్ష్యం వల్లనే హైదరాబాద్ తీసుకెళ్ళాం. తీసుకపోతే అక్కడ డాక్టర్లు కూడా చెప్పారు, మీరు పెయిన్ హాస్పిటల్ ఏదైతుందో డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే అలా జరిగిందని చెప్పడం జరిగింది. అక్కడ మేము ఆయన కాలేజీలో వాడి అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత నిన్న 6 గంటల 7 గంటల మధ్యలో చనిపోయాడు. ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ మాకు న్యాయం కావాలని ఇక్కడ జూలై 18 తారీఖు నాడు మా అమ్మ నాన్న ఇద్దరు మా అమ్మ వైద్య చికిత్స కోసం దొంతాపూర్ నుంచి జగిత్యాల వస్తున్న తరుణంలో బీర్పూర్ మండల్ జగిత్యాల డిస్టిక్ బీర్పూర్ మండల్ బీర్పూర్ గ్రామ పంచాయతీకి చెందిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇంద్రనగర్ దగ్గర ట్రాక్టర్ వచ్చి వాళ్ళిద్దరిని అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్ గారు వచ్చేసి మా డాడీ కండిషన్ చూసి ఇది చిన్న దెబ్బ 2 స్టిచ్చెస్ వేస్తే సరిపోతుంది. దాని తర్వాత పేషెంట్ కండిషన్ చూసినప్పుడు పేషెంట్ ఒంట్లో షుగర్ ఉందని మేము మాట్లాడి చెప్పాను. సో ఎలాంటి బ్లడ్ టెస్ట్ చేయకుండా షుగర్ టెస్ట్ చేయకుండా ఫిట్మెంట్ సర్టిఫికేట్ లేకుండా ఏ ఉద్దేశ పరంగా ఒక ఆర్థోపెడిక్ ఏదైనా ఒక సర్జరీ చేయాలంటే ఫిట్మెంట్ సర్టిఫికేట్ రావాలి. ఆ ఫిట్మెంట్ సర్టిఫికేట్ 4 డిపార్ట్మెంట్ నుంచి రావాలి. మనకు యూరాలజిస్ట్ ఇవ్వాలి, కార్డియాలజిస్ట్ ఇవ్వాలి, జనరల్ ఫిజిషియన్ ఇవ్వాలి. ఓన్లీ ఆర్థోపెడిక్ ఎవరి జనరల్ సర్జన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఆర్థోపెడిక్ సర్టిఫికేషన్ లేకుండా, ఎవరి అప్రూవల్ లేకుండా అతను సర్జరీ చేసిన 2 రోజులు హాస్పిటల్లో లేడు. హాస్పిటల్లో లేక హైదరాబాద్ వెళ్ళిపోయాడు. హాస్పిటల్లో లేడు. మరి ఏంటి పరిస్థితి అని చెప్పేసి హాస్పిటల్లో అడిగితే నా డ్యూటీ అయిపోయింది, నెక్స్ట్ సర్జరీ చేయాల్సిందంతా వేరే డిపార్ట్మెంట్ అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ నుండి హైదరాబాద్కి రిఫర్ చేశాడు. సో సర్జరీ చేయాల్సిన టైంలో జనరల్ సర్జరీని తీసుకోవాల్సింది, వాళ్ళ సజెషన్ తీసుకోవాల్సింది. బట్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ జరిగిన ప్లేస్లో అదంతా నీరు కారడము, పసు రావడము, దాంతోపాటు బ్యాక్టీరియా ఫామ్ అవడం, ఇదంతా జరిగిన తర్వాత నేను ఇట్లా జరిగింది, ఏం చేయాలని చెప్పేసి జనరల్ సర్జన్ పిలిపించుకొని నష్టం జరిగిపోయింది. నేను దీన్ని ఎట్లా చేయాలని చెప్పేసి ఆ టైంలో జనరల్ సర్జన్ ఆదేశాల మేరకు కండ అంతా తీసేసి మీ నాన్న ఒంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తీసేసా, ఇక మీ నాన్న ఫైన్ అని చెప్పి మీరు వేరే హాస్పిటల్ మీరు ఇంకా మంచి వైద్యం పొందాలంటే హైదరాబాద్ వెళ్తే బాగుండు అని చెప్పేసి ఆ టైంలో చెప్పాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. బాడీలోకి ఇన్ఫెక్షన్ అనేది కాలు దగ్గర నుంచి కిడ్నీలు, లివర్స్, హార్ట్, బ్రెయిన్ వరకు వెళ్ళింది.